ఉన్నటువంటి వినయం ఉంది. వాళ్ళకి అన్నీ ఉన్నాయి, అయినా దేవుని ముందు తగ్గించుకునే మనస్తత్వం. యోబుకు ఆ వినయం ఉంది. కానీ అన్ని కలిగి ఉండి వినయముగా ఉండడం సహజంగా మనుషులకు అలవాటు ఉండదు. వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ని బట్టి, వాళ్ళకున్న పలుకుబడిని బట్టి, నేను ఇక్కడ ఉన్న వాళ్ళకంటే చాలామంది కంటే చాలా బెటర్ అనే పొజిషన్లో దేవుని దగ్గరికి వస్తారు. వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరించి నీతిమంతులుగా తీర్చాడు. వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు, కానీ రెస్పాండ్ కాడు. దేవునికి అన్నీ నవడతాయి కదా, వింటాడు ప్రార్థన, కానీ రెస్పాండ్ కాడు. ఎందుకు కాడు? ఇక్కడ 2 ప్రార్థనలు విన్నాడు, కానీ ఒక్కరిని నీతిమంతునిగా తీర్చిండు. మనం నీతిమంతులుగా తీర్చబడడం కదా మన టార్గెట్. నీతిమంతులుగా తీర్చబడేటువంటి వినయము కావాలి దేవుని దగ్గర. ఉన్నదున్నట్టుగా ఒప్పుకునే గుణం ఉండాలి. ఏమండి, కొంతమంది మంచోన్ని అనుకుంటేనే తప్పు చేస్తారు. ఒక ఆయన, నువ్వు దేవుని గంటగొడ్డలు చదివినావా అంటే 10 సార్లు చదివినా ఏమనుకున్నావు అన్నాడట. దేవుని గంటగొడ్డలు బుక్ చదివినావా అంటే 10 సార్లు చదివినా ఏమనుకుంటున్నావు. అసలు బుక్ చదివినోడు అట్లా మాట్లాడాడు. మొదటి విషయం, అంత గర్వంగా మాట్లాడాడు. ఏమండి, అట్లుంటాయి మన సమాధానాలు. నేను చాలా మంచోన్ని, నీకు గర్వమే చెప్తుందిరా బాబు నువ్వు మంచోనివి కాదని. ఇంకేం మంచోని నువ్వు? నీ మాటలే చెబుతున్నాయి నువ్వు ఎటువంటివో. నువ్వు మంచోనివి కాదు అనే విషయం నీ మాటలు చెబుతున్నాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకు కరుణ చూపువాడు, కరుణా సంపన్నుడు. ఆయన ఎంతైనా కరుణ ఇవ్వగలడు కదా, ఎంతైనా కరుణ ఇవ్వగలడు. కరుణ అంటే ఏం మీనింగ్ చెప్పుకున్నాం చెప్పండి? కరుణ అంటే అర్థం ఏంటి? నేను ముందు చెప్పిన మాట, కష్టాలలో ఉన్నటువంటి వారిని సున్నితముగా వారితో మాట్లాడి వారి కష్టాలను వినుట, అది కరుణ. అయ్యో అలా అయిందా, నువ్వు సమస్య చెప్తుంటే అవునా, ఇంకేమైంది, ఇంకేం జరిగింది, అలా జరిగిందా, ఓ అవునా, ఇది కరుణ. నీ సమస్యను సున్నితముగా మాట్లాడి తెలుసుకొనుట కరుణ. దేవునికి ఏముంది? ఏం సంపన్నుడు ఆయన? కరుణా సంపన్నుడు. అంటే నీ సమస్యనంతా తెలుసుకోవడానికి ఆయన సున్నితత్వము కలిగి ఉన్నాడు, మృదువుగా మాట్లాడుతున్నాడు కదా. మరి మనం ప్రార్థించేటప్పుడు ఎట్లా మాట్లాడాలి? ఓ యేసు, ఓ యేసు ఇటు, నేను నా ప్రార్థన నేను ఏదిరా మృదువు కదా. నువ్వు కఠినంగా మాట్లాడితే ఆయన మృదువుగా నీ పట్ల స్పందిస్తాడా? ఏ బ్రో పెద్ద మనిషి, మాటలు ఎక్కువ ఇచ్చినాయి, ప్రార్థన చేయమంటే ఇదేనా? ఇప్పుడు కరుణ చూపెట్టాలంటే మన మాటలు ఎట్లుండాలి? ఆయన దగ్గర అయ్యా నీ బాంచని కాలు మోక్తా అన్నట్టు ఉండాలి, అంతే తప్ప ఇప్పుడు ఆయన కరుణ చూపెట్టాలంటే అంతగా మనము తగ్గించుకొని అక్కడ కనబడాలి. అప్పుడే కదా ఆయన సున్నితముగా నీతో మాట్లాడుతాడు కదా. ఆయన సున్నితముగా నీతో మాట్లాడాలంటే నీ కష్టమును ఆయనకు ఇంకా తగ్గించుకొని నువ్వు చెప్పాలి, వినయముగా చెప్పాలి. నువ్వే గట్టిగా మాట్లాడితే, నువ్వే గట్టిగా చెప్తే ఆయన ఎట్లింటాడు? వినడు. అందుకే అసలు ఈ పదాల అర్థమేందో తెలవాలి ముందు మనకు. ఈ పదాల యొక్క అర్థమేందో తెలవాలి. ఏమండి, దేవుని కరుణ మనకు కావాలంటే మనము వినయముగా ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన చేయాలి? పరిసయ్యుని ప్రార్థననా, సుంకరి ప్రార్థననా? సుంకరి ప్రార్థన చేయాలి. ఎంతమందికి సుంకరి ప్రార్థన వస్తుంది? ప్రార్థన వస్తుందా అంటే ఇప్పుడు అందరూ ప్రార్థన వస్తుందని చెప్పేటోళ్ళు ఉన్నారు, కొత్త లేవు, ప్రార్థన రానోళ్ళు ఎవరు లేరిడా. కానీ మీకు పరిసయ్యుని ప్రార్థన వస్తుందా, సుంకరి ప్రార్థన వస్తుందా? మీరు ప్రార్థించేటప్పుడు నేను వాళ్ళ లెక్కలేను, వీళ్ళ లెక్కలేను, నేను ఇవన్నీ చేస్తున్నా అని చేస్తారా ప్రార్థన? అలా చేస్తే నువ్వు పరిసయ్యుడివే. ప్రార్థనలో పరిసయ్యుని విను. సుంకరివైతే
తలెత్తుకోవడానికి కూడా ధైర్యం చాలక దూరంగా నిలబడటంలోనే గౌరవము, మర్యాద ఉన్నది, వినయం ఉన్నది కదా. రొమ్ము కొట్టుకుంటూ అయ్యో దేవా నేను పాపిని 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 అన్నప్పుడు కరుణించు అనే మాట వస్తుంది. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. ఈ పాట ఉందా? పాట తీయాలి, వెంటనే తీసి కొట్టాలి. మొబైల్ ఉన్నది కదా అందరితో, ఏమేమేమో చూస్తారు. బుక్లో ఉండదు. దొరికిందా? దొరకలే. హుషారు ఉండాలి. జొమాటోలో, అమెజాన్లో ఎట్లా బుక్ చేస్తారు తొందర? ఏమండి, మనం దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలంటున్నా. కొంతమంది తొందరగా కానీ ప్రభా తొందర ప్రార్థన చేస్తున్నా, నీకు నేను రోజు ప్రార్థన చేస్తా. ఎట్లా చేస్తా అంటే ఒక ప్యాటర్న్లో ప్రార్థన చేస్తా. స్తోత్రం తండ్రి, దినం ఇచ్చిన స్తోత్రం, అన్నం ఇచ్చిన స్తోత్రం, భోజనం ఇచ్చిన స్తోత్రం, ఇవన్నీ ఇచ్చిన స్తోత్రం, ఏసున్నారు ప్రార్థించాడు వేడుతాను, ఖతం చేసేసిన నేను ప్రార్థన. వినయం ఏదిరా? వినయం ఏది? వద్దా? అది వద్దా? ఎందుకు ప్రభా ప్రార్థన చేసినా లేదా అంటారు. దేవుడు అంటారా నువ్వు చేయలేదురా ప్రార్థన అంటాడు. అదేంటి ప్రభా చేస్తే కదా వందాక? అది ప్రార్థన కాదురా, నాకు సుంకరి ప్రార్థన కావాలరా, పరిశోధన ప్రార్థన కాదు. ఒక లైన్ పాడదామా? కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. శ్రమలోన తోడే లేక, చిలనైన కానే కాక, వేసారిపోయా యేసయ్యా. పిలిచాను నిన్నే దేవా, కడదాక నాతో రావా, నా జీవదాత యేసయ్యా. కరుణించవా దేవా, కరుణాత్ముడా రావా, నీ ప్రేమలోనే కావుమా. ఈ రాగం ఎట్లుంది? దీనంగా దయదలిచినట్టుందా? గంభీరంగా ఉన్నదా? కదా, దీనంగా అంటే ఆ రాగం వస్తుంటేనే కళ్ళలోకించి కన్నీళ్ళు వస్తుంది. ఆ స్వరం వింటుంటేనే నీ స్వరమే ఒక ప్రార్థన కావాలి. కొన్నిసార్లు మనం ఏం పదాలు మాట్లాడం. చిన్నపిల్లలు వస్తారు దగ్గరికి వచ్చి, వాడు ఏం ఒక్క మాట చెప్పడు మనతోని, రాగమే వినబడుతుంది మనకు. కదా, మనం అందరం ఈ స్టేజ్ దాటిన వాళ్ళమే, అవునా లేదా? వాడు మాటలు చెప్పాడు, రాగం వినబెడతాడు మనకు. ఏం రాగం అది? చక్రవాకమా? ఏమండి, కళ్యాణి రాగమా? ఏ రాగం అది? సప్త స్వరాలలో ఏ స్వరం అది? రోదన స్వరం. ఇదే గంట సేపు ఉంటుంది, అవునా లేదా? వినబడదా? గంట సేపు ఇది ఉంటే విన్నోళ్ళందరూ ఏమనుకుంటారు? విన్నోళ్ళకి ఏమర్థమవుతుంది? వీడేదో బాధలో ఉన్నాడు, వీడేదో దుఃఖంలో ఉన్నాడు, వీనికి ఏదో అవసరం ఉన్నది, వీనికి ఇప్పుడు నేనేదో చెయ్యాలి అనేది మనలో నుంచి కదిలించబడుతుంది అన్నమాట. అన్ని పని వదిలిపెట్టి ఈ రాగం తాడికి వచ్చి కూర్చుంటాం మనం. ఎందుకు? మన అవసరం ఉందాడా, అప్పుడు మనలో నుంచి ఆ కరుణారసం బయటకు వస్తుంది అని రాగం ద్వారా. కొన్ని నాగిని స్వరాలు వినబడితే నాగమామలు వచ్చి డ్యాన్స్ చేస్తుంటాయట, అవునా? దేవుడు కరుణా సంపన్నుడైతే
ఆయన కరుణ మన దగ్గరికి రావడానికి, మనం పొందడానికి నీ లోపల ఆ స్వరం రావాలి, ఆ కరుణ వచ్చే స్వరం రావాలి. దీనికి చక్కని తార్కాణము పిల్లలు, తల్లిదండ్రులే. అందుకే దేవుడు పెట్టిండు. పిల్లల మీద మనమే కొడితే వాడు ఏడుస్తుంటే తర్వాత మనకే కరుణ దయ ఉడుతుంది వాని మీద. సరే ఇప్పుడు అయితే పోతే అని ఎటు తీసుకోవాలి? ఇప్పుడు నేను బయటకు పోదామా, షాపింగ్ పోదామా, ట్రెండ్స్ పోదామా, రిలయన్స్ మార్ట్ పోదామా, మోర్ పోదామా, ఐస్ క్రీమ్ పార్లర్ పోదామా, ఏడికి పోదాం ఇప్పుడు? మన కేక్ పోదామా, షాప్ పోదామా, షాపా, కురుకురేనా, చాక్లెటా అన్నప్పుడు తల్లిదండ్రులకి ఇప్పుడు ఏమొచ్చింది లోపలికించి? కరుణ. కరుణామయ. అప్పుడు పిల్లలకు తల్లిదండ్రులు ఎట్లా కనబడతారు? ఏం కనబడ? రవ్వలడ్డులు. అంతే, పరమాత్ముడు కనబడతాడు తల్లిదండ్రుల లోపల కదా. ఏం రవ్వలడ్డు కావాలా, స్వీట్ కావాలా, పాశం కావాలా, ఏం కావాలి? బిర్యానీ కావాలా, చికెన్ కావాలా, ఏం కావాలి మేడం చెప్పు. వానికి ఏం కావాలో అది చేసి పెట్టేదాకా ఆ రాగము ఆగదు 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 ఆగదు. ఏమంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా మన మనకు మమ్మీ డాడీల దగ్గర ఉన్నదా లేదా? ఉన్నది. అందరం అట్లా ఆ రాగం తీసిన వాళ్ళమే. ఆ రాగం తీయని వాళ్ళు ఎవరున్నా బిడ? ఎవరు లేదు కదా. ఇప్పుడు పిల్లలు ఆ రాగం తీస్తుంటారు. అప్పుడు మనలో నుంచి ఏమవుతుందంటే వాని ఏడుపు విని, అని రోదన విని కరిగిపోయి కరుణారసం బయటకు వస్తుంది. దేవుడు కరుణా సంపన్నుడే, కానీ ఆయనలోని కరుణారసం రావాలంటే ఇక్కడ రెస్పాన్స్ ఎట్లుండాలంటున్నా నేను. ఇది ఒకసారి జరిగింది బైబిల్లోనే. ఎక్కడ జరిగింది తెలుసా? ఇస్మాయేలు గొంతు విని దేవుడు దీవించేశాడు. హాగరు పారిపోతుంది. పారిపోయేటప్పుడు ఆ పిల్లగానికి నీళ్లు లేక ఇక చచ్చిపోయే స్థితికి వచ్చేసాడు అన్నమాట. ఉన్నప్పుడు ఆ చిన్నోడిని పడేసి దూరంగా పోయి నిలబడుతుంది. ఆ చిన్నోడు ఏడుస్తుంటాడు. ఏడ్చినప్పుడు దేవుడే దిగి వచ్చి కరుణించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 21వ అధ్యాయము 14వ వచనం నుంచి చూడండి. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బేర్షెబ అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. ఆ పిల్లవాడు ఏం చేసిండు అన్నాడా? ఏం ప్రార్థన చేసిండు పిల్లవాడు? ఏ భాషలో చేసిండు ప్రార్థన? ఈ భాషలో చేసిండు ప్రార్థన. ఏడ్చిండు అని ఉన్నది అక్కడ. ఏడుస్తే ఎవరు దిగి వచ్చిరు చెప్పండి? దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. ఎట్లా? 16లో ఎలుగెత్తి ఏడ్చినందుకు. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చింది. దేవుడు ఆ చిన్నవాని మొర విన్నాడు. ఈమె ఏడ్చింది, దేవుడేమో వాని మొర విన్నాడు. అంటే వాడు ఏడుస్తున్నాడు. ముందు దేనికి ఏడుస్తున్నాడు? నీళ్ళకి ఏడుస్తున్నాడు. ఇక్కడ తిత్తిని తీసుకొని పోయిండు కదా, నీళ్ళ తిత్తిని తీసుకొని పిల్లవానితో కూడా ఆగరు పోయింది. పోయిన తర్వాత నీళ్ళు అయిపోయినాయి. నడుచుకుంటూ పోతుంది. ఎండకు వశము కాక. ఎడారిలో మస్తు వేడి ఉంటుంది తెలుసా? అస్సలు భరించలేం. సావు గుర్తొస్తుంది ఎడారిలో నడుస్తే. మామూలు వేడి ఉండదు. అదే వేడిమి సముద్రం పక్కకు కూడా ఉంటుంది. ఆ ఇసుక వేడిగా వస్తుంటే భరించలేరు తెలుసా? మీరు మిట్ట మధ్యాహ్నం బొండి సముద్రం ఒడ్డుకు ఇసుకున్న దగ్గరికి, అసలు భరించలేం మనం ఆ వేడి. ఇక ఎడారి అయితే ఏంటిది పరిస్థితి? అక్కడ నీళ్ళు అయిపోయినాయి. 15వ వచనంలో ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాడిని పడేసింది. నీళ్ళు లేవు అని తాగిపోతాం. వాడు ఏడుస్తున్నాడు, పిడుచుకట్టుకుపోతున్నాడు.
అంటున్నాడు. దేవుడు ఆ స్వరం విన్నాడు. ఆ స్వరం విన్నాడు దేవుడు. ఆ స్వరం విన్నప్పుడు కరుణా సంపన్నుడైన దేవునిలోని కరుణ వాని కొరకు దిగొచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు కరుణా సంపన్నుడే, కానీ ఆ కరుణ నీకు రావాలంటే నీ స్వరము మారాలి. స్వరములో దేవుణ్ణి దింపుకునే శక్తి ఉండాలి. నువ్వు ఏ పదాలు వాడతావు, ఏ భాష వాడతావు కాదు, అందులో నీ వినయం కనబడాలి, విధేయత కనబడాలి, అసలైనటువంటి వేడుకోలు కనబడాలి. అక్కడ అసలైన అడుగుట కనబడాలి. చాలామంది పొందుకోకపోవడానికి గల కారణం, దేవుని కరుణ వాళ్ళకి దిగిరాకపోవడానికి గల కారణం పరిసయ్యుల స్వరం. అది పరిసయ్యులం కావద్దు దేవుని ముందు ఎప్పుడు కూడా. మనం నిజమైన రోదన అవసరమైన దాని కొరకు ఏడుస్తుంది, అనవసరమైన దాని గురించి ఏడవదు ఎప్పుడు కూడా. ఆ చిన్నోనికి మినిమం నీడ్ ఏంటిది ఇప్పుడు అక్కడ? వాటర్, నీళ్లు, పానీ కదా, జల్, నీళ్ళు కావాలి ఇప్పుడు వానికి. ఆ నీళ్ళ కొరకు ఏడుస్తున్నాడు వాడు. అది అత్యవసరమైన అవసరం. దేవుడు ఇలాంటి వాటి కొరకు తన కరుణ చూపిస్తాడు. అత్యవసరమైన విషయాల కొరకు దేవుడు దిగొస్తాడు, అనవసరమైన వాటి కొరకు కాదు. సొలొమోనును దేవుడు అడిగాడు, ఏం కావాలనో కోరుకో అంటే, నాకు జ్ఞానము లేదు, జ్ఞానమి. కరెక్ట్ అడిగినావు కనుక నీకు ధనము కూడా ఇస్తున్నా పో అని చెప్పిండు. అవసరమైనది ఏంటో గుర్తించి అడగగలిగే తెలివి ఉండాలి. అదే బైబిల్ నేర్పుతుంది, భక్తి నేర్పుతుంది, దేవుని మందిరం నేర్పుతుంది. అదే అవసరమైంది నేర్పుతుంది. చాలామంది చాలా రకాల దగ్గరికి వెళ్తుంటారు, గుళ్ళ దగ్గరికి, దేవతల దగ్గరికి అని. వాళ్ళకి అవసరం లేని ఎన్నో ప్రార్థనలు చేస్తారు ఆడవాళ్ళు. చాలామంది శత్రు ప్రాణాలు పోవాలి, వానుకున్నంత నాకు ఉండాలి, ఇటువంటివి ఉంటాయి. అన్ని అపసవ్యమైన అక్రమమైన ప్రార్థనలు, పరిచయుల ప్రార్థనలు. మనము సుంకరి ప్రార్థన చేయాలి. మనం ఇక్కడ ఇస్మాయిలు లేక చేయాలి మనం ప్రార్థన. అప్పుడు దేవుడు కనికరము కలిగిన వాడై దిగి వస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. మనము అక్రమముల చేత, అపరాధముల చేత, పాపముల చేత, అవిధేయత చేత దేవుని ముందు దేవునికి కోపం పుట్టించిన మనమంతా. ఇప్పుడు దేవుడు మన మీద కరుణ చూపెట్టాలంటే మనము మూలుగుతో ప్రార్థన చేయాలి. అందుకే రోమిలకు రాసిన పత్రికలో ఏమన్నాడు ఆయన 8:26లో, ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు, వచింపశక్యము కాని మూలుగులతో మనము దేవుణ్ణి ప్రార్థన చేయాలి. ఏమండి కదా, సమూయేలు కావాలని అన్న పెదవులే ఆడుతున్నాయి, లోపల ఏం ప్రార్థన చేస్తుందో మనకు తెలియదు. చెప్పిండు బయటికి, కానీ ఎంతోసేపు ప్రార్థించింది ఆమె. అలా ఆ పెదవులు కదులుతున్న విషయము ఏలి చూశాడు. ఏమేదో చెబుతుంది దేవునికి. ముందైతే ఆయన ఏమనుకున్నారు కన్నా, తాగొచ్చింది ఏమనుకున్నాడు. అయ్యా నేను తాగి రాలేదయ్యా, నా దేవునికి నేను నా లోపల ఉన్న గోడు చెప్పుకుంటున్నాను, నేను పెదవులే కదులుతున్నాయి, ఇంకేం కదలట్లే అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. మన ప్రార్థనకు కూడా దేవుడు జవాబిస్తాడండి. దేవునికి మహిమ కలుగునుగాక. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము ఏమండి 7వ వచనం నుంచి చూద్దామా. ఎల్కానా ఆమెను ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా అన్న యెహోవా మందిరమునకు పోనప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్న నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమార్ల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అన్న లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏం కనిపెడుతున్నాడు?
ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఎక్కడ చెప్పుకుంటుందట? మనస్సులో చెప్పుకుంటుంది. మనము ప్రభు వల్లకు సమీపించడానికి ముందు మనసులో చెప్పుకోవాలి మనం ప్రార్థన. అందుకే మనసులో చెప్పుకోవాలి ప్రార్థన అని చెప్తాం అన్నమాట. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకై ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొనెను. చాలాసార్లు భక్తులు అవతలి వాళ్ళకు అపార్థంగానే కనబడతారు. మేడగదిలో 120 మందికి పైచిలుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వీళ్ళందరూ మత్తులై ఉన్నారన్నారు చుట్టూ ఉన్న జనం. ఈమె ప్రార్థన చేస్తుంటే ఏలియా చూసి ఈమె మత్తురాలు ఉన్నట్టుంది అనుకున్నాడు. అట్లా కనబడుతుంది ఆమె చూడండి. కానీ లోపల చెప్పలేనంత దుఃఖముతో, వేదనతో, బాధతో ఆమె ప్రార్థన చేస్తుంది. 14లో చూడండి, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందు అని అడిగేశాడు. అన్నా తాగొచ్చినావు నువ్వు చర్చికి అంటుండు, తాగొచ్చినావు నువ్వు మందిరానికి అంటుండు. అట్లున్నది ఆమె పరిస్థితి. ఏమండి, అప్పుడు నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా నీ దగ్గర ఉన్నటువంటి మత్తు పదార్థం తీసేయి అంటే అట్లా తాగినట్టుగా సొలుగుతుంది ఆమె. తినలేదు, అన్నపానములు మానేసింది కదా, తిండి బంద్ చేసింది, సొలుగుతున్నది. ఆమె ఎట్లా కనబడుతుంది అంటే తాగిన లెక్క కనబడుతుంది, తాగినట్టు కనబడుతుంది, తాగినట్టు కనబడుతుంది. అక్కడ ఆయన అంటున్నాడు, నీ దగ్గర ఉన్న ద్రాక్షరసం తీసి దూరం పెట్టు, ఏం తాగుకుంటూ వస్తున్నావు నువ్వు మందిరానికి అని ఇట్లా మాట్లాడుతావు అంటే అట్లా కనబడుతుంది ఆమె హాలత్. ఏమండి, అప్పుడు హన్నా అది కాదు నా ఏలినవాడ, ఆయన ఏమన్నాడు ఈమె ఏమంటుంది వింటుర్రా? ఎంత సౌమ్యము, ఎంత సాత్వికము, ఎంత వినయము. ఆయన ఏమన్నాడు? చర్చికి పోతే తాగొచ్చినావు అంటావా నన్ను? పాస్టరు రాని సంగతి చెప్తాం, ఫోన్లే అని మా ఊరికి రానిస్తే మమ్మల్ని తాగొచ్చినావు అంటావా నువ్వు అని ఎల్లగొడతారు ఈడ. ఆయన ఏమన్నాడు ఈమెమంటుంది? నువ్వు తాగొచ్చినావని ఆయన అంటే ఏమేమన్నదాను? నా ఏలినవాడా అన్నది. ఎవరైనా అంటారా ఈ మాట? ఎవరైనా అంటారా ఈ మాట? ఒక పాస్టర్ను పట్టుకొని నా ఏలినవాడా అంటారా ఎవరైనా? అదే అన్నదా లేదా ఏలినవాడా? ఎవరైనా అంటారా ఈ మాట? మేమే నిన్ను ఎలా వాడితే నిన్నే మేము వెళ్తాం, మమ్మల్ని నువ్వేం తేలేడు, మాకు కూడా బైబిల్ లేదు. కానీ ఇట్లుంటాయి వరుస. ఏమండి, అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసంనైనను మద్యంనైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఇది ప్రార్థన అంటే. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన దేవుడు ఇటువంటి ప్రార్థన నేర్పుతాడు. ఏమండి, ఇస్మాయేలు చేసిన ప్రార్థన దేవుడు నేర్పుతాడు, హన్నా చేసిన ప్రార్థన దేవుడు నేర్పుతాడు, సుంకరి చేసిన ప్రార్థన దేవుడు నేర్పుతాడు. అది ప్రార్థన. యేసయ్య చేసిన ప్రార్థన, యేసయ్య ప్రార్థించినప్పుడు రక్తము చెమటగా మార్చబడింది. అలాంటి వినయము, విధేయత, అలాంటి మనస్సులో చేసే ప్రార్థన పరులు కావాలా. ఇలాంటి ప్రార్థనని శిష్యులకు నేర్పించాడు యేసయ్య. మనం కూడా నేర్చుకోవాలి ప్రార్థన. ప్రజలందరి ముందు నేను ఎట్లా చేస్తున్నా చూడుర్రి ప్రార్థన. అది కాదు, అందులో చాలా పరిచయాల ప్రార్థన ఉంటుంది. అందులో సుంకరి ప్రార్థన, హన్నా ప్రార్థన, ఈ ప్రార్థనలు కావాలి ఈనాడు. ఈ ప్రార్థనలు ఏం చేస్తాయంటే కరుణను మన దగ్గరికి వచ్చేటట్టు చేస్తాయి. అది సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించేసేయాలి. అప్పుడు అవతలకు అపార్థంగా కనబడుతుంది, అవతల వాళ్ళకి అపార్థంగా కనబడుతుంది మన ప్రార్థన. ఏమండి, కొంతమంది వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళ మొక్కుబడులు ఎట్లుంటాయంటే పొర్లు దండాలు పెడతారు, సాష్టాంగ నమస్కారాలు పెడతారు కదా. ఏమండి, చెప్పులు లేకుండా నడుస్తారు, వాళ్ళ భక్తిని చాటుకుంటారు వాళ్ళు. మరి మన దేవునికి, నిజ దేవునికి, నిజమైన కరుణా సంపన్నునికి మనం ఎలా చేయాలి? మన ఆత్మను కుమ్మరించాలి అక్కడ లిటరల్గా. అలాంటి ప్రార్థన పరులు కావాలి దేవునికి. అందుకే ఇర్మియా గ్రంథంలో అంటాడు, రోదనము చేయు స్త్రీలను పిలువనంపుడి. ప్రార్థన చేయుట అనేది ఒక వరం, అది పొందుకొని చేయడం రావాలి.
ఆత్మను కుమ్మరించాలి, అక్కడ నీ హృదయం భారమును కుమ్మరించాలి. పిల్లలు మనల్ని అడిగినప్పుడు తల్లిదండ్రులకు దయ పుట్టి ఎట్లా కొనిస్తామో అలా దేవునికి కరుణ మన మీద వచ్చేటట్టుగా మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఇక్కడ ఒక మాట అన్నది, అది విన్నాం మనం కూడా. 16వ వచనంలో, నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోపకారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటిని అన్నది. అప్పుడు ఏలి అన్నాడు, నువ్వు క్షేమముగా వెళ్ళుము. అప్పుడు దయ పుట్టింది దీని మీద. అయ్యో, ఈమె ఇంత బాధలో ఉందా, ఇంత కష్టంలో ఉందా, నాకు తాగినట్టు కనబడుతుంది, ద్రాక్షరసం తెచ్చుకొని తాగుతుంది అనుకుంటున్నాను నేను అంటే అట్లున్నది ఆమె హాలత్ భౌతికంగా చూస్తే. అయ్యో, ఆమె చెప్పింది, అయ్యా నా పరిస్థితి ఇది అయ్యా అని చెప్తే, అట్లనా, అయ్యో నీవు క్షేమముగా వెళ్ళు అని చెప్పాడు. తర్వాత ఈయనకే దయ పుట్టింది ఆమె మీద. అర్థమైందా? ఏమండి, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగా కానీ ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగా కానెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుటమా నేను దుఃఖముఖిగా ఉండటం. ఈయన ఎట్లా రాసిపోండి అయ్యండి, ఆమె ఎట్లా రాసిపోండి అని చెప్పండి. ఆయన తాగొచ్చినావంటే, అయ్యా నా ఏలినవాడా నేను నీ సేవకురాలను అన్నాడు. ఇంత వినయం ఉండాలి. అవతలలో ఒక మాట అంటే కూడా పడే గుణం ఉండాలి, దానికి రెస్పాన్స్ ఇట్లా ఉండాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. అంతే తప్ప నా బాధలో నేనుండి వస్తే తాగినావా అంటావా, పాస్టర్ రండ్రో రండ్రో రండి రండి రండి, పాస్టర్ ఇట్లా అన్నాడు, పాస్టర్ ఇట్లా అన్నాడు, పాస్టర్ ఇట్లా కథ పెంట చేస్తాడు. అందుకే దేవుడు ఎవరి దగ్గరికి రావాలని ఆయనకు తెలుసు, ఎవరిని కరుణించాలని ఆయనకు తెలుసు, ఎవరిని దీవించాలని ఆయనకు తెలుసు. మనమైతే దేవుని దగ్గర ఇలాంటి బిహేవియర్ ఉండాలి. అర్థమైందా? ఇలాంటి బిహేవియర్ ఉండాలి. అవతలలో నేను ఒకవేళ అపార్థం చేసుకుంటే కూడా దాని విషయాన్ని నువ్వు అర్థం చేయించుకోవాలి. కానీ అదని తీర్చిపెట్టేసి నన్ను ఇట్లా అంటావా అని లొలిపెట్టుకునే గుణము దేవుని దయని ఇవ్వదు. దేవుని దయని ఇవ్వదు. ఇది నేర్చుకోవాలి. మరి భక్తిలో బేసిక్ లెసన్ ఇది. ప్రార్థన చేయుట అనేది భక్తిలో ఆరంభ బేసిక్ పాయింట్ కదా. కరుణా సంపన్నైన దేవుని కరుణ మనకు రావాలి. పెద్దల దయ కూడా మన మీద ఉండాలన్నాడు కదా. అందుకే పెద్దల దయను సమూయేలు దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచూ వచ్చాడు. అట్లనే ఏమండి, మొదటి అధ్యాయం 27వ వచనం చూడండి. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించెను అని చెబుతాడు. ఏమండి, ఆయన మీద మనుషుల దయ దేవుని దయ ఉండి అమ్మా 2:26 కరెక్ట్ చదువు. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. ఒక దయ ఎట్లా పుడుతుందండి? ఒకళ్ళ మీద దయ ఎట్లా పుడుతుంది చెప్పండి. ఇంతకుముందు చెప్పుకున్నాము, అడుక్కునేటోళ్ళు ఎట్లా అడుగుతారు కదా. అట్లా దేవుని దగ్గర మనం అడగాలి. మనం అడుక్కునేటోళ్ళం దేవుని దగ్గర, అందరం అడుక్కునేటోళ్ళం. వాళ్ళు బస్ స్టాండ్లో అడుక్కుంటారు, మనం మందిరంలో అడుక్కుంటాం. మనం దేవుని దగ్గర అడుక్కుంటాం. మనం కూడా అడుక్కునేటోళ్ళమే కాదా, అడుక్కుంటోళ్ళం కదా. అడుగుడి అన్నాడు, నువ్వు అడిగితే నువ్వు అడుక్కునేటోనివే. ఆయన ఇచ్చేవాడు ఇచ్చేటోడైనా ఉత్తగానే అయ్యాడు. ఆయనకు కరుణ పుట్టాలి నీ మీద, దయ పుట్టాలి నీ మీద. అలా ఉండాలి నీ బిహేవియర్, నీ ప్రవర్తన, నీ ప్రార్థన, నీ మూలుగు. అందుకే నిజమైన ప్రార్థన చేయాలి. అప్పుడు నిజముగా మనలను ఆయన దోషము లేకుండా కడిగి పవిత్రపరుస్తాడు. మహాకృపచేత మన తప్పిదములన్నీ ఆయన ముందు చెప్పుకుంటే వాటన్నిటిని కప్పేస్తాడు. అదే ప్రేమ. మహాప్రేమతో మనలను ఆయన క్షమిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కృపతో ఏం చేస్తాడు ఆయన? అయోగ్యులను యోగ్యులుగా తీరుస్తాడు. 3 సంగతులు చేస్తాడు దేవుడు. కరుణ చూపుతాడు, ప్రేమిస్తాడు, తర్వాత కృప చూపుతాడు. కరుణ ఏం చేస్తుంది చెప్పండి ఫైనల్గా? కరుణ ఏం చేస్తుంది? నీ సమస్యను వింటది. సున్నితముగా నీ సమస్యను వినుటయే కరుణ. తరువాత విన్నటువంటి సమస్యలను కప్పుట ప్రేమ. కప్పిన దానిని మళ్ళీ గుర్తు చేసుకోకుండా పాపిమైన నిన్ను పరిశుద్ధుడు అని ప్రకటించేది కృప. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనం ఏం చేయాలి? వినయముగా దేవుని ముందు నీ అపరాధములను, నీ పాపములను, అవిధేయతలను ఒప్పుకోవాలి. అపరాధములు అంటే ఏంటి? గీసిన గీతను దాటేటి అక్రమములు, క్రమము కానివి చేయుట, అవి అపరాధం.
ఆజ్ఞాపించినవి అతిక్రమించుట పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించేది పాపం. ఏమండి? అక్రమమైన విషయాలు చేయుట అపరాధము. అపరాధము, గీసిన గీత దాటుట అపరాధము. ఏమండి? మనము చట్టమును మీరుట అవిధేయత. మనము అపరాధులము, మనం పాపులము, మనము దేవుని ముందు అవిధేయులము. దీనికి ఎలా పరిష్కారం తెచ్చుకోవాలి అంటే, పరిష్కారము కొరకే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం కలవరిశిలో తన రక్తాన్ని గార్చాడు. భూమధ్యపురంలో మరియమ్మ గర్భమున ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన రక్తం పరిశుద్ధం, ఆయన శరీరం పరిశుద్ధమైంది. ఆయనను నువ్వు నిజముగా ప్రార్థిస్తే, దేవా నేను అపరాధములో ఉన్నా, నేను పాపములో ఉన్నా, నేను అవిధేయుడను, అవిధేయురాలను, నన్ను నీ రక్తముతో క్షమించు, కడుగు వేయి, నీ వాక్యముతో నన్ను శుద్ధి చేయి, నా ప్రార్థన విను, నా మీద నీ కరుణను చూపు, నేను చెబుతున్నది విను, ముందు వినాలే కదా ముందు అని దేవుణ్ణి బ్రతిమలాడుకొని సుంకరిలాగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవులు విషయము, నీ హృదయంలో ఉన్నది మొత్తం విని వాటన్నిటిని కప్పివేసి నిన్ను పరిశుద్ధునిగా ప్రకటిస్తాడు. అట్లా మన మనస్సాక్షి మనతో చెబుతుంది, దేవుడు నిన్ను క్షమించిండు, నువ్వు పరిశుద్ధుని వైపోయినావు, పరిశుద్ధురాలు వైపోయినావు, ఇంకా ధైర్యముగా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతుకు, ఈ లోకంలో దేవుణ్ణి కలిగి బ్రతుకు అని మన మనస్సాక్షి మనకు చెప్తుంది. అలాంటి నిశ్చయత కలిగి ఉండి మనము ప్రభువు యొక్క శరీర రక్తములలో పాలు పొందినప్పుడు దేవుని శరీరంలో, దేవుని రక్తములో ఉన్న జీవము, బలము, ఆశీర్వాదం, వరము, ఆ శక్తి మనకు కలుగుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గనుక అలాంటి మరి దేవుని శక్తిని మనం పొందుకోవడానికి ఎవరికి వారం మనము ప్రతి ఆదివారం సిద్ధపడాలి. ఈ వారం కూడా మనం సిద్ధపడదాం. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం రండి. అందరూ కూడా ఒకసారి మోకరించండి. ఇంకా నేను ఏమి చేయాలనో ఇప్పుడు నేను మళ్ళీ చెప్పే అవసరం లేదు. కనుక ఎవరికి వారు దేవుని కరుణ కొరకు వేడుకోండి. మౌనముగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఓ రబరంతరా ఇరి బాదర